తెలుగు వన్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారపూర్వక శుభాకాంక్షలు. పతి ప్రేమలో సీతా సతి అనే అంశం మీద ఇవాళ ముచ్చటించడానికి వచ్చాను. ముఖ్యంగా ఏమిటంటే రామాయణం అనేది ఇప్పటికీ ఎప్పటికీ మనకి అనుసరణీయం. ఎందుకంటే ఆనాటి కాలంలో రాక్షసులు వాళ్ళు లేకపోయినప్పటికీ మనకి కుటుంబ పరంగా ఒక భార్య, ఒక భర్త, తల్లి, తండ్రి, బిడ్డలు, స్నేహితులు, సమాజం వీటన్నింటినీ కూడా గౌరవంగా చూసుకుంటూ చక్కగా శాంతిప్రదంగా జీవనం సాగించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఆ రామాయణ పాత్రలు ఆదర్శంగా ఉండడం వల్లనే ఇప్పటికీ రామాయణం మనం చదువుకోవడమే కాదు అనుసరిస్తున్నాం. ఉదాహరణకి కృష్ణుడు చెప్పినట్లు చేయండి, రాముడు చేసినట్లు చేయండి అన్నారు. అంటే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో అవన్నీ మనం అనుసరించవచ్చు. కానీ కృష్ణుడు జీవితం మనకి ఆదర్శం కాదు. అంటే ఆయన ఏవో తప్పులు చేశారు, కానీ ఆ యుగాంక ధర్మాంక ప్రకారం ఆయన ఉన్నారు. కానీ రాముడు ఏం చేశాడో అది మనం చేయొచ్చు అనమాట. రాముడు నిత్యం అనుసరణీయుడనమాట. ముఖ్యంగా రాముడి విషయం అలా ఉంచితే సీత విషయంలో చూసుకుంటే మాత్రం ప్రపంచంలోని అనేక కావ్యాల గ్రంథాలలోని పాత్రల్లో సీత పాత్ర చాలా గొప్పదనమాట. ఎందుకంటే సీత ఒక మహిళ అయినప్పటికి కూడా అనేక రకాల పాత్రలను పోషించింది. దశరథుడికి, కౌశల్యకి, సుమిత్రకి, కైకేయికి కోడల పాత్ర, ఆ కోడల పాత్ర కూడా చాలా బాగా నిర్వహించింది. అలాగే రాముడికి భార్య పాత్ర, ఆ భార్య పాత్రగా చక్కని పాత్ర వహించింది. అలాగే ఇంకా జనంకి ఒక శ్రీరాముల వారి భార్య అనే విషయంతో ఒక ఆరాధనీయమైన పాత్రగా ఆవిడ ఉంది. అంతేకాదు ఉత్తర రామచరిత్రలో చూస్తే లవకుశులను పెంచి పోషించడంలో ఆవిడ తల్లిగా పిల్లల విషయంలో వహించిన పాత్ర కూడా. అంటే మొదటి నుంచి చివరి దాకా ఆమె అనేక విశేష పాత్రలతో తన పాత్ర పోషించిందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏమిటంటే సీత విషయంలో ఆరుద్ర గారు ఒక చిన్న కోనలమ్మ పదం చెప్పారు. భర్త తోడను సీత పట్టుట చేత అట్లు తగలడే రాత ఓ కోనలమ్మ అన్నారు. అయితే ఆయన హేతువాది కనుక ఆయన సీత యొక్క రాత ఇలా తగులడింది అని అన్నప్పటికీ ఆ హేతువాది దృష్టితో అనొచ్చేమో, కానీ భక్తులకి మాత్రం మనకేమనిపిస్తుందంటే సీతా అమ్మవారు, సీతా మహాసాధ్వి, దైవాంశ సంభూతురాలు కనుక వేరే పవిత్ర పదాలతో అనాలని ఉంటుంది. కానీ దీంట్లో ఒక వాక్యం ఉంది, భర్త తోడను సీత పట్టుట చేత అనే వాక్యం. పట్టుట చేత అనేది మాత్రం మనం గ్రహించాలి. అంటే అరణ్యవాసంకి రాముల వారితో ఆమె వెళ్ళిందంటే సీత యొక్క పట్టడం వలన వెళ్ళిందే తప్ప రాముడు రమ్మనలేదు. కారణం ఎందుకంటే రాముడు సీత దగ్గరికి వచ్చి చెప్పాడు, వనవాసంకి ఇలాగ వెళ్ళాలి అని చెప్పడానికి సీత దగ్గరికి రాముడు వచ్చే సందర్భంకి అప్పుడు సీతకి తెలియదు వనవాసం వెళ్ళాలి, భరతుడి పట్టాభిషేకం కోరింది కైకేయి, రాముడు దశరథుడి వరాలు, పితృవాక్య పరిపాలన గురించి ఇలా చెయ్యాలి అని ఇంకా తెలియదు. ఇంకా శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుందనే ఆనంద కోలాహల జన ప్రభలు అవి చూసుకుంటూ సీత ఎంచింది మామూలుగా ఇంట్లో ఉంటే రాముడు వచ్చాడు. అసలు రాముడు వస్తూ ఉంటే వెనక ఎంతమంది వస్తారు నాట. ఈసారి సీతామ్మవారి దగ్గరికి రాముడు వచ్చేటప్పటికి ఎవరు లేరు. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఏమిటి వెనకాల ఎవరు లేరు, ఇలా వస్తున్నారు, అయినా శ్రీరామ మీ ముఖం అలా ఉంది ఏంటి, కొద్దిగా దీనంగా ఉంది ఏంటి, అలా ఎప్పుడూ ఉండదు కదా అని అంది. ఎందుకంటే రాముడు దీనంగా ఉండడం వనవాసంకి వెళుతున్నాడనే బాధ గురించి కాదు, తనని ప్రేమతో తనే దైవంగా భావించే సీతను వదిలి వెళ్ళవలసి వస్తుందనే బాధతో సీతకి చెప్పి వెళ్ళడానికి వచ్చాడు, సీతను తీసుకెళ్ళడానికి కాదు. అప్పుడు సీత అంటుందన్నమాట, సీతకి చెప్తాడు ఈ వరాల విషయం, దశరథుడి విషయం, కైకేయి విషయం, తను వెళ్ళవలసిన విషయం చెప్తాడనమాట. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయి అదేమిటండి అలాగా, అయితే మరి నేను కూడా వస్తాను మీతో అరణ్యంకి అంటుంది. నేను ఎవరో భర్త సినిమా గెడుతూ ఉంటే భార్య నేను వస్తాననడం, ఒక వన విహారంకి వెళ్ళడానికో పార్కు వెళ్ళడానికో నేను వస్తాననడం అది ఆనందదాయకమైన విషయాలే. కానీ వస్తానన్నది ఎక్కడికి, అరణ్యవాసంకి. అందులో 14 ఏళ్ళ అరణ్యవాసం, ఎన్నో కష్టాలు పడాలి, ముళ్ళు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, వీళ్ళు వాళ్ళు ఉంటారు, సరైన దారులు ఉండవు, తిండి తిప్పలు సరైన ఉండవు. ఇవన్నీ ఉన్న కష్టాలకు సంబంధించిన విషయంలో వెళ్ళడం అనే విషయం వెంటనే ఆవిడ ఏమందంటే మహాపతివ్రత కనుక, సాధ్వి కనుక ఆవిడ శ్రీరామ మీతో పాటు నేను వస్తానంది.
రాముడు రమ్మనలేదు. ఎందుకు రమ్మలేదంటే భార్య బాధలు పడాలని భర్తకి అనుకోకూడదనమాట. అంచేత అప్పుడు మళ్ళీ చెప్పాడు, అరణ్యం గురించి చెప్పాడు. అక్కడ సింహాలు ఉంటాయి, పుళ్ళు ఉంటాయి, లేకపోతే ఇవి ఉంటాయి, చాలా ముళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఆ బాధలన్నీ చెప్పి నువ్వు వద్దు, నువ్వు పరమ సుకుమారివి, జనక చక్రవర్తి కూతురివి, హాయిగా నువ్వు హంసతూలికా తల్పమై ఉండవలసిన నీవు ఇలా రావడం అది బాగుండదు, కష్టాలు పడద్దు అని భార్య సుఖాలు కోరినవాడే వద్దన్నాడు. అప్పుడు సీతామ్మవారు ఏమని చెప్పిందంటే, మీతో ఉండడమే స్వర్గం, మీరు ఏమంటున్నారు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలంటున్నారా? భర్తతో లేకుండా ఉన్నదే అది నరకం, భర్తతో ఉన్నదే స్వర్గం కనుక 14 ఏళ్ళు కాదు 1000 సంవత్సరాలైనా మీతో నేను అరణ్యవాసంకి వస్తాను, అదే నాకు ముఖ్యమైనది అని ఆవిడ పట్టుబట్టి వెడుతుందనమాట. ఈ వెళ్ళడంలో సీతామ్మవారి దివ్య చరిత మహనీయత కనపడుతుందన్నమాట. అంటే కష్టాలు ఉన్నప్పుడు ఎవరైతే భాగస్వామి అవుతారో వాళ్ళే. ఇక్కడ భాగస్వామి మామూలు భాగస్వామి కాదు, జీవిత భాగస్వామి. అప్పుడు ఒక విషయం ఉంటుంది, ఏమనంటే, రామచంద్ర నాథ, ఒక విషయం మీకు తెలిసిన విషయం మనవి చేస్తున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, చెల్లెళ్ళు కానీ, అక్కలు కానీ, తమ్ముళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కర్మను అనుసరించి కర్మానుసారంగా నిర్వర్తిస్తారు, కర్మానుసారంగా ప్రవర్తిస్తారు, కర్మలను బట్టి ఫలితాలు పొందుతారు. అవన్నీ పక్కన పెట్టి భార్య అనేది ఎవరైనప్పటికీ కూడా భర్తతో సహధర్మచారిణై కష్టసుఖాలు పంచుకోవాలి అనేది భార్యకే ఎక్కువ ఉంది పాత్ర. అంచేత ఆ విధంగా నేను మీతో అరణ్యవాసంకి వస్తానని సీత తాను అర్థించి తాను వెళతానని వెళ్ళింది. వెళ్ళబోయే ముందు శ్రీరాముడు ఏమన్నా అంటే, ముందర ఒప్పుకోలే కానీ సీత చెప్పిన దాంట్లో ధర్మచింతన చాలా ముఖ్యం. మన రామాయణ భారత భాగవతాల్లో ధర్మం ప్రధానం, మనుషుల కన్నా, వ్యక్తుల కన్నా, దేవుళ్ళ కన్నా కూడా చిత్రం. అంచేత ఆవిడ చెప్పిన దానిలో ధర్మం ఉంది కనుక అంగీకరించాడనమాట తనతో రావడానికి. అయితే మరి నువ్వు ఆ నారచీరలు అవన్నీ కట్టుకుని రావాల్సి ఉంటుంది కదా, మరి నువ్వు వచ్చే ముందర బ్రాహ్మణులకి, ఎవరికి దానాలు ఇవ్వాల్సిన వాళ్ళకి, ఈ ఎవరికి ఏమి చేయాలో అవన్నీ చేసిరా అంటాడు. అప్పుడు సీతామ్మవారు చాలా వస్తువులు, ధనం, మిగతా విషయాలు అవన్నీ కూడా రత్నాలు అవన్నీ వీళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు పెడుతుందనమాట. సీత అంత గొప్పది కనుకే అందరూ ఏమన్నారంటే, రామాయణం అని ఉంటే ఏమిటి రాముడి పేరుతోటే ఆ కావ్యం ఉంది, ఏ మహిళకి ప్రాధాన్యం లేదా, సీతాయనం అనొచ్చు కదా అని పూర్వం నుంచే దాన్ని సీతాయనం అని అన్నవారు కూడా ఉన్నారు. సీతకి ప్రాధాన్యం అన్నమాట. బిఆర్ అంబేద్కర్ మహనీయుడు, ఆయన రాజ్యాంగ రచయితే కాకుండా భారత భాగవత రామాయణాన్ని కూడా బాగా చదివిన మహా వ్యక్తి. ఆయన ది రిడిల్స్ ఆఫ్ రామాయణ అనే ఒక గ్రంథం రాశాడు. ది రిడిల్స్ ఆఫ్ రామాయణ అనే గ్రంథం రాసి దాంట్లో ఏమన్నా అంటే తన అభిప్రాయం తాను వ్యక్తం చేసుకున్నాడు. తను చదివిన మేటే కదా, అన్ని గ్రంథాలు చదివిన వాళ్ళు ఎవరు లేరు. లండన్ లైబ్రరీలో మార్క్స్ ఎక్కువ గ్రంథాలు చదివారట, మళ్ళీ అంబేద్కర్ గారే చదివారట, 1000 గ్రంథాలు. అటువంటి గ్రంథమతనం చేసిన అంబేద్కర్ ఏమన్నాడంటే, రామో విగ్రహవాన్ ధర్మ అంటారు, రాముడు పోతపోసిన ధర్మం అంటారు, కానీ నిజానికి నా దృష్టిలో, అంటే అంబేద్కర్ దృష్టిలో రాముడి కన్నా సీత పాత్రే గొప్పది. దానికి కారణం ఏమిటంటే ఆయన చెప్పినది, ఉత్తర రామచరిత్రం ఉంది కదా, అంటే ఎవరో ఒక ఆయన ఈ సీతను ఏదో అనడం వలన, ఆ సీతని ఏదో అనడం వలన రాముడు ఏం చేశాడంటే లక్ష్మణుడిని పిలిచి, మీ వదిన గారిని గంగానది ఒడ్డున వేసి వదిలిరా అంటాడు. అప్పుడు అంబేద్కర్ మాట అన్నాడు, అసలు సీత సాధ్వి కనుక రాముడు అబద్ధం ఆడక్కర్లేదు, సైట్ సీయింగ్ కని పంపించక్కర్లేదు. అమ్మ భార్య ఇలా రా, నువ్వు వెళ్ళాలి, ఇలాగా నా ధర్మాన్ని కాపాడడానికి ఎవరో ఇలా అన్నారు కనుక దాని నివృత్తికి నువ్వు వెళ్ళాలి అంటే ఆవిడ వనవాసంకి వెళ్ళిన ఆవిడ ఏముంటుంది, అలాగే నాథాన్ని వెళ్ళిపోయి ఆనాటి కాలం సాధ్యమండు. అలా కాకుండా ఏమన్నాడు, గంగానది దగ్గరికి వెళ్ళాలి, నువ్వు గర్భవతి కనుక గర్భవతికి సైట్ సీయింగ్ అంటే దృశ్యాలు చూడాలన్నమాట, ఆకుపచ్చని దృశ్యాలు, ఈ కొండలు, లోయలు, నదులు ఇవన్నీ ఉన్న ప్రాంతాలు చూడాలి కనుక నువ్వు వెళ్ళి రావాలని చెప్పి పంపించాడు. అక్కడ అంబేద్కర్ తప్పు పట్టాడు. ఏమనంటే, అలా కాకుండా ఈ విషయం చెప్పిన ఆవిడ పెడుతుంది, అలాగా కాకుండా ఏం చేశాడంటే, నువ్వు ఈ విధంగా వెళ్ళవలసిందని అబద్ధం ఆడాడేమో, అబద్ధం ఆడకూడదు, రాముడి విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా, అంటే రాముడి పాత్ర కన్నా కూడా సీత పాత్ర గొప్పదే అని అంబేద్కర్ చేత కూడా అభిభాషించుకున్న మహనీయ చరిత్రం కలిగిన సీత రామాయణ పాత్రలో గొప్ప పాత్ర. ఆవిడ పాత్ర,
ఆవిడ వహించిన ధర్మాలు చాలా ఆశ్చర్యకరమైనవి, అనుసరించవలసినవి. ప్రతి సాధ్వి అనుసరించవలసినది. కుటుంబ శాంతికి ఆవిడ మృదువైన మనస్తత్వం కలిగింది. చిత్రం ఏంటంటే ఎప్పుడూ పౌర్ణమి నాడు ఆవిడ వెన్నెల్లో అలా చూస్తూ కూర్చుంటుందన్నమాట. పౌర్ణమి నాడు వెన్నెలను అలా చూస్తూ తదేక దీక్షతో చంద్రుడిలోనే దృష్టి పెట్టి చూసే ఒక ప్రకృతి సౌందర్య రమణీయత తెలిసిన మహాసాధ్వి. అంచేతే ఆవిడ గుణాలు ఎప్పుడు కూడా మనం గుణగానం చెయ్యాలి.